स्वागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन वधुसूदनैः स्वागतं कृष्ण 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 भोगभाप्तसुलभा सुपुष्पगन्धकलभा भोगभाप्तसुलभा सुपुष्पगन्धकलभा कस्तूरितिलकमयि मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण भोगभाप्तसुलभा सुपुष्पगन्धकलभा कस्तूरितिलकमयि मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्ण 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 రాజ్యులు మహానుభావులు అందరికీ ఇది మూడో రోజు రామకృష్ణ పురాణం. మొదటి రోజు రామకృష్ణ గారు చెప్తారు ఈ భాగవతం అంటే ఏంటి, భాగవతం అనేది ఎవరు చెప్తారు ఎలా చెప్తారు అనేది ఆయన చాలా గొప్పగా చెప్తారు. రామకృష్ణ గారు ఇటు శివతాండవం చేశారు, అటు రెండు చేశారు. ఈ రెండో రోజు శివశాస్త్రి గారు ప్రహ్లాద చరిత్ర ఎప్పుడు మృదువుగా ప్రసన్నాదనంతో స్వాధు స్వభావంతో ఉండే ఆయన ఒక నరసింహుడు అయిపోయాడు. సాక్షాత్తు ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్కరింపజేయడమే కాదు, ఆయనలో కూడా నరసింహస్వామి సాక్షాత్కరించాడు. ఆయన మొహంలో ఎప్పుడూ చూడాలని మన పెద్దగా చెప్పారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ చక్కగా ప్రసన్నాదనంతో ఉంటారు. నరసింహమూర్తి యొక్క ఆ రూపాన్ని అలా దర్శింపజేశారు. ఇక మూడో రోజు గజేంద్ర మోక్షణం అని నన్ను ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనేమో శివతాండవం కాళయమర్ధనం చేశారు, ఈయనేమో నరసింహ మూర్తి యొక్క సాక్షాత్కారాన్ని దర్శనం చేశారు. ఈ కుక్కు కింద లేసేవారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మూడో రోజు. అదే ఆ ప్రజ్ఞానం సహకరించిన మేరకు మీకు ఈరోజు కథాంశం ఏంటంటే గజేంద్ర మోక్షణం. దాని గురించి చెప్పడానికి ఉపకరిస్తున్నాను. ఈ సభాసదులందరికీ నమస్కారం. సుఖ మహర్షిని అడుగుతాడు, ఈ జల జంతువైన మొసలి వనంలో సంచరించే ఏనుగుకు ఏ విధంగా పోరాటం జరిగింది, ఆ పోరాటంలో ఎవరికి బాధ కలిగింది, ఆ బాధని ఈ దేవ శ్రేష్ఠుడైన ఈ మహావిష్ణువు ఎట్లా దాన్ని ఆ బాధని నివృత్తి చేశాడు అని చెప్పి ఆ పరిషత్ మహారాజు సుఖ మహర్షిని ఆయన అడుగుతారు. ఆ సుఖ మహర్షి ప్రారంభిస్తున్నారు ఈ గజేంద్ర మోక్షణం యొక్క కథా ప్రారంభం. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే పురుషోత్తమిచే నారాట మెట్లు మాని పోరాటంలోని భద్ర కుంజరము భద్ర కుంజరము. నీరాటం అంటే నీటిలో సంచరించేది మొసలి, వనాటము అంటే వనంలో సంచరించేది ఏనుగు. ఈ మొసలికి ఏనుగుకి పోరాటం ఎత్తగలిగను. పురుషోత్తమితే నారాట మెట్లు మాను. ఆ పురుషోత్తముడు మన యొక్క బాధను ఎట్లా నివృత్తి చేశాడు. ఈ పోరాటంలోనే భద్ర కుంజరం ఈ అడవిలోని
ఆ కుజరానికంటే ఏనుగుకి ఆ గజేంద్రుడు ఆనందాన్ని ఎట్లా పోగొట్టగలిగాడు, ఎట్లా కాపాడాడు అని చెప్పి ఈ పరిషత్ మహారాజు ఉత్తమ పురుషుని అడిగారు. బక బలాక కోయిష్టక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బదరీభూత భూ నభూత భూనభోరాంతరాలంబను తువాన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేదక పుష్యరాగ మనోహర కనక కలదౌత మణిమయానయక శకర తటధరే విహరమణ నిత్యాదర విభుధ సిద్ధ చారుణ గరుడ గంధర్వ కిన్నర కిం పురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతునంబును గంధ గజ గవయ గండ పేరుండ కంఠ కంఠీరవ సర్వ శార్ధూల శశ శమర శల్య వల్లభ సారంగ సాలావృకవరాహ మహిష మర్కట మహోరగ మాధ్యారాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత సమన కింకరంబునై ఒప్పున పర్వతమ్మ సమేతమునందు. అసలు వాసన గారు ఎందుకు చెప్పారంటే ఇవన్నీ అక్కడ ఉండే జంతువులు, వృక్షాలు, పళ్ళు, పక్షులు అన్ని పేర్లు అవన్నీ కొన్ని మనకి తెలుగు కూడా ఆయన చూసి దర్శించి చెప్పాడు ఆ మహానుభావుడు. అసలు ఇది మనం పళ్ళ రసం తీస్తాం, తీసి ఆ పిప్పి పారేసి సారాలు తాగుతాం, ఆ రసాలు తాగుతాం. ఆయన మన శరీరంలో ఎక్కిస్తాం. ఆయన ఏం చేశాడంటే ఈ పళ్ళ రసం, భక్తి రసం అనేది మనసులో ఎక్కించాడు మొత్తం. ఆయన మనసంతా భక్తి రసమే. మనం శారీరకంగా రసాన్ని ఎక్కిస్తాం, ఆ రసాన్ని ఆయన మానసికంగా ఎక్కించేశాడు. మొత్తం అంతా ఆహ్లాద రసం కూడా ఆయన భక్తి రసమే. పాత్రగా ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనది. ఆ త్రికూట పర్వతంలో ఉండే గజాలు, ఏనుగులు అవి పఠించిన తమ శరీరాలతో దగ్గజాలను సైతం మించినవిట. వీటిలో కొన్ని కొండ గుహల నుండి బయలుదేరాయి. చెట్లాటలు ఆడుతూ దట్టుకొన్నాయి. జలక్రీడల కోసం ఈ సరస్సుల వైపు గాలు వీరు పట్టి నడుస్తూ ఉన్నాయి. అంధకారమెల్ల నద్ర గుహాంతర వీధులందు పనులు మెరచడాగి ఎడలు బేకి సంజనుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలగరులు. ఆ కరులు అంటే ఏనుగులు చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండ గుహల్లో దాక్కుని సాయంకాలం సూర్యుని శక్తి సన్నగలటం కనిపెట్టి బయటకు వచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుంచి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి. చీకట్ల గుంపులతో పోచారు. చీకట్ల గుంపులు పగలంతా భయంతో దాక్కుని సాయంకాలం సూర్యుని యొక్క శక్తి సన్నగిలిన తర్వాత బయటకు వచ్చాయా అన్నట్టుగా కనిపిస్తుంది. నల్లగా గొప్ప ఏనుగులని. తలగవు కొండలు కయనను మలగవు శల్యములు కయన మార్పును కడిమిన్ గలగవు పిడుగుల కయనను నిలబల సంపన్న వృత్తి నేనముకున్నను. ఆ గుంపులోని గొన్నేనుగులు ఈ భూలోకంలో మిక్కిలి బల సంపత్తో కొండలను ఢీకుడుకైను వెనదీయుట, సింహాలకైను వెనదీయకుండా ఎదిరించి నిలబడతాయట. చివరికి పిడుగులకు కూడా భయపడదు ఆ త్రికూట పర్వతంలో ఉండే ఏనుగులు. పులుల మొత్తంబులు పొదరిళ్లలో దూరు ఘోర భల్లూకములు గుహల చుట్టూ భూధారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణచయము మడువల తొరబారు మహిత సంగంబులు గండ శైలంబుల కపులు ప్రాకు వల్మీకములు దుచ్చు వనభుజంగములు నీలకంఠంబులు నింగి కెగయు వెరచి చమరే మృగంబులు విసురువాల చామరంబులు విహరణ శ్రమము వాయ
భయద పరిహేళ విహరించు భద్రకురుల గాలివారిన మాత్రాన జారి పొంది కోరాయి. అతను నడకల దేవికి సరిపోగలేక అతివల పాదాలు అండ తీసుకున్నాడు. అతని తొండం సిరిక తోగలేక కన్నెల చిన్న తొడల వడ్డానాలు కాంతులను తోడు తెచ్చుకున్నాడు. అతని దంతాల కాంతికి సరితూగలేనందుకే ఉదిన చిరునవ్వులు ముఖచంద్ర కాంతులు ముసుగు వేసుకున్నాడు. అతని లావణ్య రూపాన్ని చూడగోరి అంజనావతి అభ్రమము కపిల మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్లు ఆ ఆడ ఏనుగులు అనుసరిస్తూ ఉండగా గొప్పుల గజరాజు గొప్పి ఉన్నాడు. ఇది చక్కటి స్వభావం అలంకారం. అటుగాచిన్ కరణి విగుండునవ పుల్లాంభోజ కలహారము నట దిందిర వారముల కమటే మేనగ్రాహ దుర్వారములు వటహింతాల రసారసాల సుమనో వల్లే కుటిపీరమున జటోలోద్భూత మరాల చక్ర భక సంచారము రాసారు. అక్కడ ఒక చోట గజేంద్రుడు ఒక మడుగును చూశాడు. మడుగును చూసి ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. ఆ కమలాలు అక్కడ 9 గుంపులు కూడా తిరుగుతున్నాయి. అది తాబేళ్ళ చేపల మొసళ్ళతో దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లు, పూలతేగులు అన్నీ ఉన్నాయి. ఇక హంసలు, చక్రవాకాలు, కొమ్మలు విహరిస్తున్నాయి. మడుగు ఇతరులు ఎవరు తిరగిన నిర్మలమైన పద్మాల సరస్సులు చూసిన ఆ మదగజాలు వాటి దేహానికి ఆ పద్మాల వాసనతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. తామర పూలు తిన్న రాయంచల కలకలారావాలు చెవులు పండుగ చేస్తున్నాయి. విరిసిన కల్లం కమలాలు కలవలు సువాసనలు ముక్కులకు తృప్తి కనిపిస్తున్నాయి. ఈ స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తున్నాయి. ముల్లోకాలకి సరికొత్త సౌభాగ్యాన్ని గుర్తించే ఆ సరస్సు యొక్క శోభ అందరికీ వాటికి ఆనందం కలిగిస్తుంది. దాంతో మత్తేబాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరిచి ఆ మడుగులోకి దిగాయి. ఆ ఏనుగులు ఆ కలంలో ఏం చేస్తున్నాయంటే కొండంబులు పూరించుతూ గండంబులు జల్లుగులతో గలగల గవము మెండు కనపలు కొలుద కడుపులు నిండను వేదండ కోటి నీరును త్రాగి. ఆ ఏనుగులు కొండములతో నీటిని నింపుకుంటున్నాయి. పరస్పరము చెక్కిళ్ళపై నీళ్లు జల్లుకుంటున్నాయి. గలగల శబ్దములు చేసుకుంటున్నాయి. ఈ స్థూలమైన బాగా పెద్దగా ఉన్న కడుపులను నింపుకొడుతూ నీరు త్రాగేది. యువలోకేంద్రుడు అస్తరంధ్రములు నీరెక్కించి పూరించి చండభమార్గమ్మనకెత్తి నిక్కిబడి ముద్దాడించి పింజింపన ఆరభటిన్ నీరసములోన బెల్లగసి నక్రగ్రాహ పాటేరములు నభమందారేడు నేనకట్టములను బట్టెన్ సూరల్ మార్పుడను. ఆ గజేంద్రుడు ఆ కొండం నిండా నీరెక్కించి ఆ కొండము ఆకాశం పైకెత్తి అటు ఇటు కదిలించి నీరు చెమ్మగా ఆ నీటితో పాటు ఆ సరస్సులో ఉండే తాబేళ్ళు, చేపలు, పీతలు, మొసళ్ళు పైకి ఎగిసి దోసి చక్రమనందల మేనకట్టాలను పట్టుకున్నవా అన్నట్లు కనపడుతుండగా
అది చూసి దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ భూగమగా బుడబుడ ధ్వనులతో పెద్ద పెద్ద నీటి బుడగల ప్రవాహమును కలిగించుతూ ఆకాశమును నమ్మునట్లు అలలు రేపుతూ భువనములకు భయము కలిగించు భూత్యాల శబ్దములు చేస్తూ మొసలి సమూహములు కూడా కడలిపోతున్న ఇటు తోక కదలికచే ఝుమ్ ఝుమ్ నీల సుడిగాలు ఉద్వలింపగా ఆ తాకిడికి ఆ ఒడ్డున ఉన్న వృక్షములు సమూలముగా కూలిపోవ సరస్సు నుండి కరిరూపమున గాంచి యూపరి బిగబట్టి శీఘ్రముగా లంఘించి హుంకరించి సూర్యుని కబలించిన రాహుల వలె ఒక మకరేంద్రుడు వచ్చి ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్నాడు. సరస్సులో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి వాను గవలించి పట్టు స్వర్భాను పగది నొక్క మగేంద్రుడు యువరాజు నొడిసి పట్టే పట్టుకున్నాడు. మొట్టాడు భయంకరంగా దివారాత్ర సంఖ్యలు రోజు పగలు రాత్రి 1000 సంవత్సరాలు రెండు కోరుతుంది. గొప్ప శక్తితో ఆ గజరాజు ఘోరమైన మొసలుతో అనేక సంవత్సరాలు పోరాడి బాగా శిథిలమై తన బలము శత్రుబలము సరిపోల్చుకుని మొసలని గెలిచేదనని విద్యవాంచ ఇక లేక దీనిని గెలవలేని తరగదా యుద్ధమైనను చేయజాలనుంచు వ్యధతో బాధతో కూడిన మనసుతో పూర్వజన్మల పుణ్యముల చేయగలిగిన దివ్యజ్ఞానములను ఇట్లా భావించదు. యథమై ఇట్లను పూర్వపుణ్య స్వల దివ్యజ్ఞాన సంపత్తితో పద్యములు భావం చెప్పారు. ఏ రూపం మనం దీనికెళ్తూ అలా కలుస్తారు దీన్ని అనుకుంటారు. వసలతో ఎలా కలుపుతాను ఇట ఏ వేర్పు చింతించు నెవ్వారం చేరదు నెవ్వరటమిక ఎవ్వారికి చౌరోత్తములు వారింపదము వారు ఎవ్వరకిల వ్యాపార పరాయుడు లేదే మృక్యద దిక్కుమాలను మొరాలింప ప్రపుణ్యాత్మకులు. నేను ఏ విధంగా కలుస్తాను? నేను ఏ దేవుని కొలిచెదను? ఎవరిని పిలవాలి? ఈ ఆపదలో కష్టపడే వారెవరు? ఈ మొసలి శ్రేష్ఠుడు ఎదుర్కొన్న వారెవరు? నా బట్టి దుఃఖమాలిన వారి మొరలు ఆలకించి పుణ్యాత్ములు లేదా? ఎవరినైనా నుంచో ఎవరైనా ఉండొచ్చు వారికి నేను మొక్కేదని చెప్పి గజేంద్రుడు అనుకుంటున్నాడు. అనేకములైన కుంజర యోధములు వనములో ఆ అడవిలో నన్ను చిరకాలం నుండి ప్రభువుగా మన్నించుతుంటూ అసంఖ్యాకములైన ఆట ఏనుగులకు నేను నాథుడైనగా ప్రజలష్ట ఏనుగులుతా ఈ గజనాథుడికి భార్యలు 10 లక్షల ఏనుగులు, భార్యలు 10 లక్షల ఏనుగులు. 10 లక్షల కోటి కరుణాధుండవయ్యుండే 10 లక్షల మందికి భార్యలు. నానాయోధముల్వనములోనం దర్ధకాలంబు సన్మానింపం 10 లక్షల కోటి కరణీనాధుండనయుండే మత్తానాంభ పరిపుష్ట చందనలతాఛాయలం దుండలే నిరాశ నిటేల వచ్చిన భయం పెట్టే కదా ఈశ్వర. ఈ నిరాశ ఎట్లా వచ్చింది నాకు ఈశ్వర? అనేక కుంజరయోధముల వనములో నన్ను చిరకాలం నుండి ప్రభువుగా మన్నించుచున్నారు. అసంఖ్యాకములైన ఈ ఆడయోధములకు నేను నాథుడైనంగా అరణ్యం ముందు దత్తముగా ఉన్న చందనాది వృక్షలతా పుణ్యముల చల్లన నీడయందు సంతృప్తినై ఉండలేక ఆ నీడలో చల్లగా ఉండలేక నేను ఈ జలక్రీడ కాంక్షతో
నీటిలో ఆడుకుందామనే కోరికతో ఈ మడుగులో ఎలా వచ్చాను ఈ భయం ఎట్లా పోతుంది ఈశ్వర అని చెప్తే ఆ గజరాజు జనంలో అనుకుంటాడు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం గవ్వడు అనాది మధ్యలుడవ్వడు సర్వము తానే అయిన వాడవ్వడు వాడిన ఆత్మభవు నే ఈశ్వరునే శరణంబు వేడదన్. మంచి పద్యం. ఎవ్వని చేజనించు, మళ్ళీ ప్రసాద్ చెప్తున్నాను, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం గవ్వడు అనాది మధ్యుడవ్వడు సర్వము తానయైన వాడవ్వడు వాని నాత్మభవు నీ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ విశ్వం నెమ్మది వలన విశ్వం అంతా ఎవరి వలన పుడుతుందో ఉద్భవిస్తుందో ఎవరి యందు లీనమై ఉంటుందో ఎవరి యందు లయిస్తుందో పరమేశ్వరుడవడో మూల కారణమైన వాడవడో ఆది మధ్య అంతము లేని వాడవడో సర్వము తానైన వాడవడో అట్ని ఆత్మభౌరైన ఈశ్వరుని నేను శరణు వేడుకుంటున్నాను. భక్తి అంటే అన్యదా శరణం నాస్తి అన్నారు. అదే భక్తి పరాకాష్ట. అన్యదా శరణం నాస్తి, నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు అనేది ఉన్నారు ఆ భావం. కేశవాయ నామాలు 24 ఉన్నాయి. కేశవాయ నమ, నారాయణ నమ, కేశవాయ శ్రీస్థానం వరకు 24. గాయత్రి మంత్రంలో అక్షరాలు 24. మనకి భగవంతుడు ఇచ్చింది 24 గంటలు. 24 గంటలో 1 గంట ఆయన కేటాయించారు పరమాత్మ స్థుతికి. ఏముంది 23 గంటలు ఆత్మస్థుతి అనుకోండి. అది 24 గంటలు పరమాత్మ స్థుతి ఉంది కదా. 24 గంటలు ఇచ్చాడు కదా. 1 గంట పరమాత్మ స్థుతికి కేటాయించి మీరున్న 23 గంటలు మన ఇష్టం. ఆత్మస్థుతి అంటే మన ఇష్టం ఉంటుంది. ఈ గజేంద్రుడు ప్రార్థన అలా ఉంది. ఎందుకంటే శక్తి క్షీణిస్తోంది, భయం వేస్తోంది, ప్రాణభయం పట్టుకుంది. ఒకరి మొసలి పలసల ఒటపరి జగముల వెలినిడి, ఒటపరి జగములు వెడివెడి వెలినిడి, ఒటపరి లోపలికి గొలుచు భయము దానై సకలార్థ సాక్షియము నై ఎలంకొని ఆత్మమూలమును నర్ధించి తలంతు. లోకములు ఒక మారు తన నుండి ఉద్భవింపజేసి వేరొక మారు తనలోనికి తీసుకుని వెలుపలను లోపలను తానై ఉంటూ సర్వమునకు సాక్షి అయిన ఆ నిర్మలుడైన ఆ ఆత్మమూలను అంటే పరమాత్మను నేను ఆసక్తితో ధ్యానిస్తున్నాను. లోకంబులు లోకేశులు, లోకంబులు లోకేశులు, లోకస్తులు తెగినతుది నలోకంబులు, పెంచీకటి కవ్వల
నవ్వండేకాకృతి వెలుగు నతనినే సేవించు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగనతుది లోకంబులు లోకేశులు లోకస్థులు తెగనతుది అలోకంబలు చీకటి కవ్వల నవ్వం దేకాకృతి వెలుగు నతననే సేవించు. ఈ లోకాలు లోకేశులు అంటే లోకాలను పాలించేవాళ్ళు, లోకస్తులు అంటే లోకాల్లో ఉండేవాళ్ళు. లోకాలను పాలించేవాళ్ళు, లోకాల్లో ఉండేవాళ్ళు అంతా అంతమైపోతే ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది, గాఢాంధకార స్థితి, తమస్సు వచ్చేస్తుంది, శూన్యస్థితిలో వెళ్ళిపోతుంది. ఆ శూన్యస్థితిలో ఉన్నప్పుడు అవతల ఎవరైతే ఏకైక పరంజ్యోతి రూపంలో ఉంటాడో వారిని నేను సేవిస్తున్నాను. మూర్తులతో నెవ్వడాడు మునులు దిగుజుల్ కీర్తంపనేరవ్వని వర్తన మురు జరుగునట్టి వాని నుతించి నటుల వలె అనేకమైన ఆకృతితో ఎవడు నటిస్తున్నాడో ఋషులను దేవతలను ఎవ్వరిని సంపూర్ణముగా కీర్తింపజాలరో ఎవ్వరి వర్తనము గురించి ఎవ్వరును ఎరుంగజాలరో అట్టి ప్రభువును నేను ధ్యానిస్తున్నాను. సంపూర్ణంగా వర్ణించడానికి భగవంతుడు అనేకములైన ఆకులతో ఆకారాలతో రూపాలతో ఉంటాడు. సహస్ర శీర్ష పురుష సహస్రపాతం చెప్పుకున్నాను. అనేక రూపాలు. ఈ దేవతలు కూడా ఎవరినైతే సంపూర్ణంగా కీర్తించదారో, ఎవరి వర్తనం అంటే ఎవరి చేష్టితముల గురించి ఎవరును ఎరుగజాలరో అట్టి ప్రభువును నేను స్తుతిస్తున్నాను అని చెప్పి అక్కడ రాగండి. సంగమున వేడు మునులు దివ్య దర్శన కాంక్షులు సకల ప్రాణకోటి విపరీతము కోరువారు సాధుచిత్తులైన వారు సాటి లేని వ్రతములు ఆచరించుతూ ఎవ్వని దివ్య పాదమును కొంచెదరో వాడే నాకు చెప్పుకుంటున్నాను. మునులు దివ్య దర్శన కాంక్షులు, దివ్య దర్శనం కావాలని కోరుకునేవాళ్ళు, సకల ప్రాణికోటి మంచిని కోరుకునేవాళ్ళు, సాధు చిత్తులు మంచి మనసు గలవాళ్ళు, సాటి లేని వ్రతములు ఆచరించేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరి దివ్య పాదములను కొలుస్తారో వాడే నాకు చెప్పాడు. ఐసీయూలో ఉంది ఎవరు గజరాజు, ఇప్పుడు ఐసీయూ ఉంది, నిన్ను చూస్తున్నాను నువ్వు కావాలని. ఐసీయూలో ఉన్న ఏనుగు ఐసీయూ ఉంది, ఇవే నాకు చెప్పుకోవాలి. కడలందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలు కలడందురు అన్ని దిశలను గలడు కలడందుడు వాడు కలడో లేడు గలడు గలండనడు వాడు కలడో లేడు. కాటు బాధ ఎక్కువైపోతుంది. ఏనుక్కి ఆ మక్కడి యొక్క పట్టుకుంది కదా, ఆ బాధ ఎక్కువైపోతుంది. ఆ గజేంద్రుడు నిస్పృహ చెంది ఇట్లంటున్నాడు, దేవునికి నా మొర వినపట్టలేదా? దీనుల తీగలిగి ఉంటాడని చెప్పి అంటున్నారు కదా, పరమయోగులకి అంతనే ఉంటాడని చెప్పి అంటున్నారు కదా, ఆ భగవంతుడు అంతటా అన్ని దిశల యందు ఉండనని చెప్తున్నారు కదా. ఉన్నాడని అందరూ చెప్పే ఆ భగవంతుడు కలడు గలండనిన వాడు కలడో లేడు. అద్భుతమైన భాష, చాలా సరళమైన భాషలో మంచి అర్థం వచ్చేలాగా అసలు ఆ పాత్ర గారు విధంగా అసలు చివరిలో శ్రీరాముడికి రాశాడంటున్నారు. మొత్తం అసలు శ్రీరామ రూపంలోనే ఆయన ఆరోపణలోనే శ్రీరాముడు పాత్ర గారి రూపంలోనే వచ్చి రాశాడేమో అనిపిస్తుంది.
ఈ కలిమిలేములు లేక కలవారు లేనివారు విక్షకు లేకుండా కలడో లేడో అని సందేహం లేకుండా వెలుసల్లే ఆ భగవంతుడు నా పట్ల ఉన్ననా, ఆయనకు ఉనికిని సందేహింపనేలా, ఈ దుస్తుల పాల్పడిన సాధువులకు అడ్డుపడవాడు నాకు అడ్డుపడరాడా? ఈ బాహ్య దృష్టితో కాకుండా అంతర దృష్టితో చూచు వారిపై కృప చూపాడు నా యొక్క పాటలను చూడకుండా ఉంటాడా? దీనజనుల మరణను వినుచు తన్ను తాను మరచువాడు కరుణతో నా మొర ఆలకింపడా? అన్ని రూపములను తన రూపమైన వాడు, ఆది మధ్య అంతముల లేక వెలసెల్లేవాడు, భక్తులకు దిక్కులైన దీనులకు దిక్కైన వాడైన కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధను చూడడా? సూచన నాయందు దయ తలచడా? దయ తెలిసిన వాడైన నన్ను రక్షించుడికి ఇంకో నువ్వు రాడేమిటి అని చెప్పంటారు. వినడ చూడడే తలపడే వేడరాడే, అది పద్యంలో. విశ్వకరు విశ్వభూరుని విశ్వాత్మకు విశ్వవేచు విశ్వనం విశ్వం శాశ్వతనరు బ్రహ్మప్రభు ఈశ్వరునం పరమం పురుషు నే ఈశ్వరునం పరమ పురుషు నే పదయుంతు. విశ్వమును సృష్టించిన వాడు, విశ్వం విష్ణు వశక్కారో, విశ్వమనే నందబడిన వాడు, విశ్వమే తానైన వాడు, విశ్వమును తెలిసి ఉన్నవాడు, తానే విశ్వడు. విశ్వము కానివైన వాడు ఒకప్పుడు విశ్వముగా కనిపించింది బ్రహ్మని కనిపించకుండా అన్నట్టు శాశ్వతుడు, జన్మలేని వాడు, పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఈశ్వరుడు అయిన పరమ పురుషుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆ ఏనుగును బాగా ఈ ఏనుగుకి నిస్పృహ నిరాశ అన్నీ ఆవరించాయి. ప్రాణభయం, ఇక నేను పక్కనేమో అని ఒక ఇది వచ్చేసింది, భయం. లావక్యంతయు లేదు, లావక్యంతయు లేదు, ధైర్యంబు విలోలంబయే, ప్రాణంబుల్ ఠావుల్ తప్పెను, మూర్ఛ వచ్చే ధనువుల్ టెస్సెన్, క్రమం వయ్యడన్ నీవే తప్పని నితం పరం బెరుగ, మన్నింపదము దేనును రావే ఈశ్వర, కావవే వరద సంరక్షణకు భద్రాత్మక. లాభక్యం చేయలేదు, సత్యం నశిస్తోంది, ఒక్కంతైనా లేదు. ధైర్యం విలోలం అయింది, ధైర్యం సరళిపోయింది, ఊగిసలాడుతోంది. ప్రాణంబు టాబులు తప్పెను, ప్రాణములు నిలకడ తప్పాయి. మూర్ఛ వచ్చింది, శరీరము చెనిగిపోయింది, అలసట ఆవరించింది. ఈ దేనును నువ్వే ఆదగుణుడికి సమంజసం ఈశ్వర రావా. ఓ వరములిచ్చు ప్రభువ నన్ను కాపాడవా, ఓ జగద్రక్షగా నన్ను రక్షింపవా, నా భయమున బాపవా ప్రభు అని చెప్పి అంటాడు. ఎనుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థుల, ఓ ఎనుదట పిలిచిన సర్వముగనుదట సందేహం వయ్యే కరుణావాదే. ఓ కరుణాసాగర, ఈ ప్రాణుల పిలుపులు నువ్వు వింటావట. ఆత్మలను రక్షించుటకు నీవెవరును కోలేని చోట్లకైనా వెళ్తావు. ఈ శరణార్థులు పిలిచిన వెంటనే ఓ అని పలుకుతావు. అంతయును వీక్షించుతూ సర్వమును గ్రహిస్తావు. కానీ అదంతా నిజమేనా అని అనుమానం వస్తుంది స్వామి అని చెప్పి అనుకుంటాడు. ఓ కమలాప్త యో వరద, యో ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియో వివంజ సుగుణోత్తమ, యో శరణాగతామరానోహర, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే.
ఓ కమల ప్రియ వరదాత శత్రువులేదు శత్రుత్వం లేని దయామయ కుయ్యో మన బాధ మధ్యలో మాట పెట్టాడు కుయ్యో అని. ఆ కవుల చేతను యోగుల చేతను ఆరాధింపబడు స్వామి సుగుణోత్తమ శరణాగతులకు అప్రోష్టమైన వాడ ఓ ముని మానస తోర అనంత ప్రభువా రావా నన్ను కరుణింపవా నా ఆర్తిని గురించి ఆలోచించవా నువ్వు వచ్చి నన్ను కాపాడవా అని చెప్పి అంటున్నాను. ఈ గజేంద్రుడి యొక్క మొర విని ఈ బ్రహ్మాది దేవతలు కూడా తమకు సర్వశక్తివంతత్వము లేక అడ్డుపడలేక ఊరుకున్నారు. వాళ్ళు రక్షించలేక ఊరుకున్నారు. కానీ విశ్వమంతటను వ్యాపించి ఉన్న విభుడైన విష్ణువు జయశీరుడు భక్తియుడైన కరిరాజును రక్షింపదలుచుకున్నాడు. ఆ విష్ణువే ఈ కరిరాజుని రక్షింపదలుచుకున్నాడు. అలవైకుంఠపురంభులో నగరిలో నామూల శోధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోలోపులోత్పల పర్యంక రమణ వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన దుయ్యాలించి సమరంభిగే. ఎలా చూశాడు పాత్ర గారు? ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన సీసీ కెమెరాలో చూపించాడు. వాసన గారు ఎక్కడ ఉన్నాడో కెమెరాలో చూపించాడు. అక్కడెక్కడో ఉన్న వైకుంఠధామంలో దూరంగా ఉన్న శోధమున ఆవలున్న మందారంలో ఉన్న అమృత సరోవర ప్రాంతమున చంద్రకాంత శిలలతోనూ కవులతోనూ అమర్చబడి ఆ శయ్యపై అమర్చబడిన లక్ష్మీదేవితో వినోదిస్తున్న ఆపదలో ఉన్న వారి పట్ల అనుగ్రహం చూపువాడు వైకుంఠుడైన గజేంద్రుడు ఈ పాహి పాహి రక్షించు రక్షించు అని మొరబెట్టుతుండగా ఆ ఆర్తనాదం అన్నాడు. ఎవరు? విష్ణుడు. చూడండి, సూర్యుడి దివ్య దర్శనం ఓం నమో నారాయణ ఆయన దేవతలు ప్రణామములు చేశారు. నమో నారాయణేతని త్వరులయ మృక్కిరిమింట హస్తి దురవస్థ వక్రకిం చక్రకిం అది అని ఆ దేవతలందరూ నమస్కారం చేశారు. చేస్తే ఆ కరుణాసాగరుడైన శ్రీహరి ఏం చేశాడంటే కరుణాసింధుడు సౌరి వారి చరమం కంఠింపగా వంప సత్వరిత కంపిత భూమి చక్రము మోహోజ్యస్ఫులింగచ్చట పరిభూతం బహువిధ బ్రహ్మాండ పాండచ్చటాంతర నిర్విక్రము పాలితాకిల సుధాంత చక్రము అది ఆ మకరుని ఖండించుటకు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రము ఈ సాధుజనులను రక్షించేది, భూమండలాన్ని కంపింపజేసేది, తన నుండి వెలువడే అగ్ని కణములతో ఆకాశాలను చుట్టివేసేది, ఎక్కువ బ్రహ్మాండ బాండమును కాంతిపుత్రులతో నింపివేసేది. తిరగలేక ఆ సుదర్శన చక్రాన్ని పోయి ఆ పర్వతము లాంటి మేలుగల మకర కళను కొంచేసి సుదర్శన చక్రం భయంకరమైన చక్రము బాణము వలె పోయి మకర కళను కృంచి ఈ ప్రాణాలను పోగొట్టేసింది. మేరు సమానమైన దేహము గలదియు ఏనుగుల గుంపు చకితమై చూచుచున్నదియు క్రామకోదములకు నిలయమును కడిరాజు ఆ రక్తస్రావముతో నిండిన మడుగులో మునిగి అంతులేని ఉత్సాహముతో విజయకాంక్షతో ఉన్న మకరిని చంపించేది. మకర ఒకటి రవి జొచ్చిన్ మకరి మరి ఒకటి దొడదుమాడున దాగిన్ మకరాలయమున తిరుగుడు మకరంబుడు కూర్మరాజు మరుపున కెరిగిన్. ఇక్కడ 3 మకరాలు ఉన్నాయి. 3 మకరాలు ఇచ్చాడు. ఒక మకరం ఆకాశంలో ఉండే మకరం,
మకర రాశి, మేషం వృషభం మకర రాశి. ఈ పాతాళంలో కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయి. ఆ నవనిధుల్లో 9లో ఒక పేరు మకరం. సముద్రంలో మకరం. ఈ 3 మకర ఒకటి రవిచన్ మకరము మరి ఒకటి వరదమాటున దాగిన్ మకరాలయమున తిరుగుడు మకరంబుడు కూర్మరాజు మరుపున కరిగిన్. అది భయవేసింది. మకరాలన్నీ దాక్కుంటున్నాయి. మకరం చచ్చిపోయింది కదా, చెప్పేశాడు. ఈ సూర్యమండలంలో ప్రవేశించిన మకరం ఒకటి, ఈ కుబేరం దగ్గర ఉండే మకరం ఒకటి, సముద్రంలో తిరుగు మకరములన్నయో భయపడి కూర్మరాజులు శరణదొచ్చాయి. తాగేది. ఈ రాహువు విడిచిన చంద్రుని వలె వైరాగ్యము పొంది సంసార దుఃఖమును తొలగించుకున్న ప్రభుత్వుల వలె మొసలి పొట్టు నుండి విడుదల పొందిన కరిరాజు పాదములను అటూ ఇటూ కదలించి స్వస్థుడై సుఖి అయి సుందరుడై ఆనయములు స్నానము చేయించి సేవలు చేయగా విశ్రాంతుడయ్యను. అప్పుడు శ్రీహరి పాంచజన్య చక్రాన్ని పూరించాడు. ఆ శంకరం ఎట్లా ఉందంటే, పూరించిన హరి పాంచజన్యముల కృపాంభోరాశి సౌజన్యము భూరిద్వాన చలాచలేకృత మహాభూత చైతన్యము సారోదారచిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమును భూరీభూత విపున్న ధైన్యమును నిర్దూతిష్ట సైన్యమును. శ్రీహరి పాంచజన్య శంఖాన్ని పూరించిన శంకరం ఎట్లా ఉందంటే, ఆయన ఒక కరుణాకు సముద్రం నుంచి సౌజన్యమును సవింపజేసేది, మేఘగర్జన వంటిది, ఆకాశము వాయువు అగ్ని జలము భూమి చైతన్యవంతము చేసి కదలికను కలిగించేది, వికృతమైన తేజపుణ్యంతో ఇంద్రాది దేవతలను కూడా ఆశ్చర్యపరిచేది చట్టం. ఆపన్నుల భయమును ధైర్యమును దూరం చేసేది, శత్రు సైన్యాన్ని తొలగించేది ఆ శంఖాన్ని పూరించేది. ఈ మొరిసన్ నిర్జదుందుగులు జలరోహమవదంబులై వాయువులు తిరిగిన భూములు వానదులు కురిసెన్ దేవాంగనాలు ఆత్మీయములు కరగిన దిక్కులయందు జీవ జయకేల వానములు నిండే సాగర ముప్పంగే తరంగ చుంబిత నభో గంగాముఖాం భోజమై. ఆ దేవదందుములు మోగాయి. కమలములు తగలాడిస్తున్నట్టుగా వాయువులు వీచాయి. పుష్పవర్షం కురిసింది. దేవతా స్త్రీలు నృత్యం చేశారు. జయజయ ధ్వనులతో దిక్కులు నిండాయి. అలలు ఆకాశమును తాగినట్లుగా సముద్రాన్న ఉప్పొంగే. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఏనుగ దగ్గరికి, నిడదయముకేల గజమును మడుపున వెడలంగా దిగిచి మదజల రేఖలు తుడుచుచు మెల్లన పుణుకుచు నుడుపెన విష్ణుండు దుఃఖము ఉర్మీనాద. పొడవైన తొండము పట్టుకుని ఆ శ్రీహరి ఆ గజేంద్రుడి యొక్క పొడవైన తొండాన్ని పట్టుకుని మడుగు నుండి వెలుగుతీసి చెక్కిళ్ళపై కారిన మదజల రేఖలను తుడిచి చేతుతో నిమురుతూ దాని బాధని దుఃఖాన్ని బాకాడు. కర్మతంత్రుడగుచు కమలాక్ష గొల్పుచు నోభయత వృత్తి నుండెనేని చెడున కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. కర్మతంత్రుడై ఉండి కూడా మన కర్మలు చేస్తూ విష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలిస్తే, కర్మ భక్తి రెండింటినీ కనుక నిష్ఠతో ఆచరిస్తే అతని కర్మము శిథిలమైనప్పటికీ కూడా అతని ప్రబలమైన భక్తి మాత్రం నశింపదు. ఆ భక్తి ఎప్పుడు ఉంటుంది. మనం ఏం చేసుకున్నా మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టే. మనం ఎప్పుడు నాకు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవాలి. అది డిపాజిట్ అయి ఉంటుంది. మనం చేసుకున్నవన్నీ వృధాగా ఏది పోదు. అందుకనే మనం అపవిత్ర హస్తవిత్రో సర్వాస్తాంగోర్వ
యత్పరే పుండరీకాక్షం సభ్యంతరశుతి అంటున్నాం. పుండరీకాక్షం తలుచుకుంటున్నాం, తలుచుకొని మొదలు పెడతాం. చివరిలో ఏం చేస్తాం? మళ్ళీ కాయేన వాచ మనసేంద్రియవా ముఖ్యాత్మనావా ప్రకృతేదవా కరోమి యజ్ఞసకలం పరస్మై నారాయణాయేక సమర్పయామి. అది అంటే దీని అర్థం ఏంటంటే ఉదయం లేవగానే భగవంతుడిని పూజించాలి, రాత్రి పడుకోబోయే ముందు భగవంతుడిని పూజించాలి. యత్రాత్రయాత్ పూరితే పాపం తత్రాత్రయాత్ ప్రతిముచ్యతే, యతన్నాత్ పూరితే పాపం తతన్హా ప్రతిముచ్యతే అని రోజు మనం చెప్పుకుంటున్నాం. ఈ పొద్దున చేసిన పూజ వల్ల రాత్రి చేసిన పాపాలన్నీ పోతాయి. రాత్రి చేసిన పూజల వల్ల, సాయంత్రం చేసిన పూజల వల్ల ఈ పగలంతా చేసిన పాపాలన్నీ నివృత్తి అవుతాయి. అది జనాలు ఎందుకు చేయాలి పూజ పొద్దున్నే అంటే, పొద్దున్నే రావటం భగవంతుడు మనల్ని మర్చిపోలేడు కదా. మనం మర్చిపోకుండా పూజ ఎందుకు చేయాలంటే, మన పొద్దున్నే నిద్ర నుంచి రావటం మర్చిపోయాడు భగవంతుడు. ఆయన ఆపబట్టేగా మనం లేచాం. అందుకని ఆయన మర్చిపోకుండా మనం లేచాడు కాబట్టి మనం మర్చిపోకుండా మనం పూజ చేయాలి. ఈ బుద్ధిహీనులకు ఏనుగులు, గుర్రములు, ధనములు, యమ్యములు నశిస్తాయి. తేజస్వతులు, సుతులు, భార్యలు, సుతులు కూడా నశిస్తాయి. కానీ సంపూర్ణ గుణవంతునికి ఏమీ కూడా నిష్కారణంగా నశింపవు. కానీ నశించు ప్రపంచములో నశింపనిది కేవలం విష్ణు సేవా నిరతులు మాత్రమే. ఆ విష్ణు భక్తులు మాత్రమే నశించకుండా ఉంటారు. ఆ గజేంద్రుడు రక్షించిన తర్వాత ఈ లక్ష్మీదేవితో పరిహాసం ఆడి విష్ణువుతో లక్ష్మి ఇట్లా అందుక, ఓ దీనాపురాధీన దేవదేవ మహేష, దీనుల యొక్క మొరలు ఆలకించుటకు, వారిని రక్షించుటకు, వారి స్తుతులను పొందుటకు ఓ దీనావన నీకే తగి ఉన్నది. ఆ తర్వాత విష్ణువు చెప్పాడు. ఆ గజేంద్రుడు ఆ మొర విని నేను ఆయన రక్షించడం కోసమని చెప్పి మీతో చెప్పకుండా గబాబా వచ్చేసాను, ద్రోణుడిని కథలవేది అన్నారు. ఎందుకంటే చెప్పాడు తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అన్నితో భావించవద్దు, ఆర్తిని పోగొట్టే ఆతృతలో నీకు చెప్పలేదు ఆడుకుంటారు. అందుకని నేను గబాబా వచ్చేసాను, నువ్వేమీ అనుకోవద్దు. ఎందుకంటే ఆవిడతో చెప్పకపోతే నువ్వు తర్వాత నుంచి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే లేదా కొత్త సీరియల్ మళ్ళీ 3వ ప్రపంచంలో వచ్చింది అనుకోండి, డబ్బులు ఆపలేదు. ఎందుకంటే ఎందుకంటే ఇంట్లో మరి చెప్పాలి కదండి. చెప్పి పర్మిషన్ లేకుండా వచ్చేసాను, నేను ఇది సంగతి భోజనం పెట్టేవాడు. అందుకని అట్లా ఆవిడతో సర్ది చెప్పాడు. కన్విన్స్ చేయాలి కదా, సర్ది చెప్పాడు. అందుకని ఆయన జాగ్రత్త ఆయన చేసుకున్నాడు. తీసుకోవాలి అతని వాడేమో అది ఏంటండి ఇలా చెప్పాలి. ఇప్పుడు స్త్రీ సూక్తం చదవకపోయినా స్త్రీ సూక్తం చదవకపోతే ఇబ్బందులు. గజరాజమోష్ఠనంబులు నిజముగా పఠించునట్టి నియమాత్మలకు గజరాజు వరదిచ్చును గజకులక సత్యములు కైవల్యమున్. ఈ గజరాజమోషణము నిజంగా పఠించే వాళ్ళకి నియతాత్ములకు గజరాజు వరదనిచ్చును గజ త్వరగ సంధ్యములు కైవల్యమున్. ఈ గజేంద్ర మోక్ష కథను శ్రద్ధగా పఠించు నిష్ఠాపరులకు గజరాజు వరదుడైన శ్రీహరి గజములు, అశ్వములు, రథములు, సర్వకామ్యములనే కాక కైవల్య పదము కూడా అనుగ్రహించును.
అటువంటి ఈ గజరాజ మోక్షణం అనే ఈ కథ ఇవాళ పఠించడానికి ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. రెండోది ఏంటంటే ఈ ప్రాంగణంలో నా ఆప్తమిత్రుడు ఆప్త బంధువు నరసింహమూర్తి ఈ ప్రాంగణంలో నాకు తెలియడం అనేది చాలా తృప్తిగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఆప్త బంధువు ఆప్తమిత్రుడు దేవుడు ఆయన కూడా ఇదంతా ఇక్కడ చక్కగా ఈ ఎటువంటి కార్యక్రమాలు జరగడానికి చక్కటి వాతావరణం అదే కల్పించి మీ అందరూ నేను చెప్ప విని ఏమైనా లోపాలు ఉంటే వాటన్నింటినీ యథస్థరవలపృష్టం మాత్రా హేమం భవే తత్సర్వం సంహితం నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాన్ని పాదాక్షరాన్ని తత్సర్వం సంహితం నారాయణ నమోస్తుతే. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో చెప్పారు మొదటి రోజున మందబుద్ధులు అనాచారవంతులు పాప భీతి లేని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. ఇది అంతా కలిమాయ. నిజంగా రోగం వస్తే మందు ఉంటుంది, మాయరోగం వస్తే ఏ మందు ఉంటుంది? మాయరోగానికి ఏమైనా మందు ఉంటుందా? ఏముండదు. అదే కలిమాయ అంటారు. అయితే మాయరోగానికి మందు ఇచ్చే డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? మాయను మాయం చేసే మాయ ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన రోజున వస్తుంది చాలా. ఎందుకంటే మాయనే మాయం చేయగల మాయ. అటువంటి ఆయనకి నమస్కరించాలి. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః బ్రహ్మణ్య పుండరీకాక్షో బ్రహ్మణ్యో విపురచ్యుతః నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగత్యతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివసర్వధియం విష్ణు విష్ణుక్షోధియం శివః యదా శమయో విష్ణు దేవం విష్ణువే స్వః జలాంతరం నపశ్యామి తదా మే ప్రత్యరాయుషే. ఇది కె విశ్వనాథ్ కళాత్మక కె విశ్వనాథ్ గారి సిరిసెల్వ చతుర్ముఖ పాట. ఎంత నువ్వు బాల్య వయసులో మనకి ఈ పాట ఎంత అనిపిస్తుందంటే అది పాట అనుకున్నామండి. కానీ ఈ రోజున సమ్మేళనం ద్వారా ఇది కోతల వారి భారతంలో పద్యం ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరిగిందంటే అసలు ఏమిటి మన సాహిత్యం ఏమిటి, మన ఆధ్యాత్మికం ఏమిటి, ఎన్ని విషయాలు కూడా అందరికీ తెలియజేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు దానికి నరసింహమూర్తి గారు వారు ఆకాంక్ష నివర్తే సందర్భంగా మేము ఆత్మీయ కొత్త బృందం ఆత్మీయ మీ అందరూ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చూడండి ఎంత విషయాలు తెలుసు. గజేంద్ర మనుషం ఆయన ఎంత బాధపడుతుంటే నేను ఎంత బాధపడుతున్నా ఎంత నమ్మితే చూడండి మనల్ని ఎంత చమత్కారంగా చెప్పారు.
చాలా చక్కగా ఉంటారు, సందర్భం అవుతుంది. అదే దీంట్లో ఈ రోజున ఒక నిన్న ప్రసంగం అయిన నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిచయం అయింది. నిజంగా నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. రంగస్వామి గారికి రైతాలపల్లి సీతాదేవి ఆత్మీయ సత్కారం అందించారు. వారికి వెలువడి ధన్యవాదాలు. నిన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం. నిజంగా ఎంత మంచి రోజు, మహద్భాగ్యం అనుకున్నాం. వారే శ్రీ వారిపోయిన వెంకటేశ్వర గారు. వారి గురించి వారికంటే ముందు కొంతమంది మా శాస్త్రమేశ్వర గారు అన్నారు, కానీ సరిగ్గా వారికి తెలియదు. నేను 5 మంది చదువు 8 మంది గారు ఇంటింటూ నిజంగా వారు నాకు నిజంగా ఆ సందర్భంగా వారిని మనకి అందరికీ కూడా నిజంగా అలాంటి వారిని మనం ఇలాంటి కార్యక్రమాల్లో ఆహ్వానించి తీరాల్సింది తప్పనిసరిగా. వారిని గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి, వారి గురించి చెప్పుకోరు కాబట్టి మన ఆత్మీయ సుఖోటానికి సంశాస్త్ర గారిని వారిని మనకందరికీ పరిచయం చేయాల్సిందిగా సరైనగా మనం చేస్తున్నాం. తర్వాత అర్థమవటం కాదు అని చెప్పి ఐసీలో ఉన్నా చూస్తున్నాడు, ఐసీలో చూస్తున్నాను నేను చెప్పుకోను. ఆ పుణ్యం ఇప్పుడు అదే చెప్తున్నా, ఆ పుణ్యం ఉంది కాబట్టి ఆఖరికి వచ్చి రక్షించాడు. కాబట్టి ఆ పుణ్యాన్ని నిరంతరం సాధించేటువంటి స్థితిలో మనం ఉండాలి. అయితే కావాలి ఏం చేయాలంటే మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. మన యొక్క ధర్మాచరణ మనం చేస్తున్నంత వరకు పుణ్యం మనం వెంటాడుతూ ఉంటుంది. పుణ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతమటికే మనం చూస్తుంటాం. బస్ యాక్సిడెంట్ జరుగుతుందంటారు, 60 మంది ఉంటారు, దాంట్లో ఓ 30 మంది పోయారు, 2-3కి గాయాలైనాయి, మిగతా 28 మంది బయటపడ్డారంటారు, వాళ్ళకి ఏం కాలేదంటారు. మరి అదే బస్సు, అదే రోడ్డు, అదే డ్రైవర్, అంతా అదే కదా, అదే బోల్తా. మరి 60 మంది పోవాలిగా, ఇద్దరే పోయారు, మిగతా 50 మంది బతికారు. అంటే వాళ్ళ ఖాతాలో ఇంకా పుణ్యం ఉంది. కావున ఆ పుణ్యాన్ని నిరంతరం దేనివల్ల వస్తుంది? ధర్మాచరణ వల్లే వస్తుంది అన్న చెప్పారు. వాళ్ళు కూడా చక్కగా చెప్పారు. ఆ పుణ్యం ఉంది కాబట్టి పరమాత్మ చూశారు, వీడిని ఎప్పుడు రక్షించాలి అని చెప్పేసి చూసి ఆ టైంలో వచ్చేసి రక్షించారు. కాబట్టి ఆ పుణ్యాన్ని ఆర్జించేటువంటి మార్గంలో మనంతా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. దేనివల్ల వస్తుందంటే ధర్మాచరణ వల్ల వస్తుంది. ఆ ధర్మాచరణలోనే మనం నిరంతరం ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పారు. రాధాపతి మంగళం, శ్రీ రాధాపతి మంగళం, రాధాపతి మంగళం, శ్రీ రాధాపతి మంగళం, ధీర గంభీర సింగార జయ కోరా, ధీర గంభీర సింగార జయ కోరా, రాధాపతి మంగళం, శ్రీ రాధాపతి మంగళం. వేద జపరుడవు నీవే కదా, నాదముతో నన్ను బ్రోవరవా. వేద జపరుడవు నీవే కదా, నాదముతో నన్ను బ్రోవరవా. రాధాపతి మంగళం, శ్రీ రాధాపతి మంగళం. మందారధర నీదు సౌందర్యము సాధ్యమా. మందారధర నీదు సౌందర్యము సాధ్యమా.
రాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం ధీర గంభీర సునాయకార రాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.